మునుగోడు నియోజకవర్గంలో వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న సీఎం కేసీఆర్ అభిమాని పోలపల్లి నరసింహను మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని తంగడపల్లిలో నివాసం ఉంటున్న నరసింహ ఇంటికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్లారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న పోలపల్లి నరసింహ దంపతులకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. అధైర్యపడొద్దని తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మీద ప్రేమ అభిమానంతో తెలంగాణ ఉద్యమకారునికి అన్యాయం జరిగిందని తెలుసుకొని నా గురించి వచ్చినందుకు నేను ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా. సార్, నేను తెలంగాణ ఉద్యమంలో 20 సంవత్సరాలు నేను రాత్రి పగలనుకుంటా నేను చాలా కష్టపడ్డా. పోలీసులతోటి లాఠీ చార్జీలు 2-3 సార్లు లాఠీ చార్జీలు కూడా జరిగినాయి. దాన్ని కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి కూడా సాక్షి. నా మీద కేసులు చేయడం జరిగింది. మళ్ళీ నేను ఉద్యమ టైంలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నా కన్న కొడుకును కూడా నేను నా కన్న కొడుకు సౌబత్తులు ఉంటే కూడా నేను లెక్క చేయకుండా తెలంగాణ రావాలి, తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావాలి అని పట్టుదలతోటి నేను ఈ తెలంగాణ వాదాన్ని ఎంపీటీస్గా నేను పక్కన పెట్టినందుకు మేము చాలా బాధపడుతున్నాము. తెలంగాణ కోసం ఎవడు కష్టపడ్డాడు, రాత్రి పగలనుకుంటా ఎవడు లాఠీ దెబ్బలు తిన్నాడు, ఎవడు ప్రాణాలు తీసుకున్నాడు, వాళ్ళని గుర్తించి తెలంగాణ కోసము ముందుకు తెలంగాణ కోసం వీళ్ళు తెలంగాణ కోసం కష్టపడ్డందుకు కేసీఆర్ గారు గుర్తించి మా ఉద్యమకారులకు ఉండడానికి ఇల్లు ఇవ్వాలి, మన ఆర్థిక సాయం కూడా చేయాలి. అందరి విషయం పక్క పెడితే నా విషయం సార్ కేసీఆర్ గారు, నేను ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణ జాతిపిత అని చెప్పి డిక్లేర్ చేయడం లేదు? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని. అందరికంటే ఎక్కువ పెద్ద ఉద్యమకారుడు అంటే ప్రొఫెసర్ జయశంకర్. ఆయనను మర్చిపోతారు. జయశంకర్ గారి వర్ధంతి జయంతి అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో, పేదవాళ్ళు. వాళ్ళందరినీ కూడా గుర్తించి కనీసం 2 బెడ్రూమ్ కాకపోయినా 1 బెడ్రూమ్ మన స్థలం ఉన్న పేదలకు, నేను అసెంబ్లీలో చెప్పిన స్థలం ఉన్న పేదలకు కనీసం 3 లక్షలు ఇవ్వండి అని చెప్పి, కనీసం నా రాజీనామాతో ఉన్న కదిలి వచ్చి మునుగోడు నియోజకవర్గంలో కనీసం ఒక 5 నుంచి 10 వేల మంది పేదలు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు. ఇప్పుడు పోలపల్లి